అందరికీ నమస్కారం. నేను మీ రత్నం. ఈరోజు నందమూరి బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికేట్ ఉంది. ఎందుకంటే తాను ఎప్పుడు ఏది మాట్లాడతాడో నోటుకు వచ్చినట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణాన్ని పిలవడానికి కూడా కొంతమంది ఇతను ప్రవర్తన తీరుని బట్టి పూర్తిగా నందమూరి బాలకృష్ణ అని కూడా పిలవలేకపోతున్నారు. ఇతని దిగజారుడుతనం ఏ విధంగా ఉంటుందంటే, ఒక హుందాతనంగా ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు నందమూరి తారక రామారావు కొడుకుగా తాను ప్రచురణలోకి వచ్చిన తర్వాత హీరోగా ఒక మనుగడ సాగించేటువంటి క్రమంలో తాను ఎంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ను పెంచుకున్నటువంటి వ్యక్తి కొంత దిగజారుడుతనాన్ని ఇప్పుడు అందరూ వేలెత్తి చూపిస్తున్నారు. అదేంటంటే, మొన్న ఈ మధ్యకాలంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీని ఎంత దుర్భాషలాడాడంటే, స్వయాన నరేంద్ర మోదీ గారి తల్లి గారిని దిగజారుడుతనంతో మాట్లాడినటువంటి మాటలు అవి చెప్పకూడదు. ఎందుకంటే అంత హీనమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ. సెకండ్ టైం ఒక సినిమా ఫంక్షన్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆ మహిళల్ని ఏ విధంగా కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడనంటే, అమ్మాయి కనబడితే కన్నైనా కొట్టాలి లేదా కడుపైనా చేయాలి అనేటువంటి భాష వాడుతున్నటువంటి ఈ బాలకృష్ణ ఎంత వ్యంగ్యంగా మాట్లాడతాడనంటే, తాను ఒక డిక్టేటర్ లాగా సినీ ఫీల్డ్లో నాకు తిరిగే లేదు అనేటువంటి విధంగా ఒక డిక్టేటర్ లాగా తన ప్రవర్తన ఉంటుంది. తనకి తెలియదేమో తను ఢీకుంటుంది ఒక కొండనని. అతనే మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి తాను ఏ విధంగా నటనలో పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి వ్యక్తి అతన్ని పట్టుకొని వాడు వీడు అంటూ అమర్యాదగా మాట్లాడుతున్నటువంటి బాలకృష్ణకు నిజంగానే మెంటల్ ఎక్కింది. ఎందుకంటే గతంలో సినీ నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆ సినీ నిర్మాతను, అక్కడ ఉన్నటువంటి వారి గేట్ వాచ్మెన్ను తుపాకీతో కాల్చి ఫుల్ కైప్లో తాగిన మత్తులో నిర్మాతను వాచ్మెన్ ఇద్దరిని కాల్చి చంపేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి తాను అక్కడి నుంచి తప్పించుకోవడానికి మానసిక రోగిగా మెంటల్ కండిషన్లో ఉన్నట్టుగా తాను దొంగ సర్టిఫికెట్లు పుట్టించుకొని ఆ కేసు నుంచి తప్పించుకున్నాడు. ఎవరికి తెలియదు నీ బండారం. నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు అక్కడ ఏమన్నారు? అవమానం జరిగిందా చిరంజీవికి? చిరంజీవికి అవమానం జరగల. జగన్మోహన్ రెడ్డి గారు వీరు ఏవైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు వారికి విన్నవించుకుంటే దాని మీద రియాక్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు వారికి సొల్యూషన్ చెప్పి సినిమా ఇండస్ట్రీ బ్రతకాలి అనేటువంటి క్రమంలో టికెట్ల రేట్లు కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఏ విషయంలో వాళ్ళు వచ్చినా కానీ వారి విషయాల్ని పూర్తిగా విని వాటికి పరిష్కారాన్ని చూపిస్తానని చెప్పిన తదనంతరం సినిమా ఇండస్ట్రీ ఒక తెలంగాణకే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకొస్తే మీకు అన్ని అనుకూలంగా మేము భూములు కానివ్వండి అని అన్ని రకాలుగా సహకరిస్తానని ఎంతో హుందాతనంగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలో వాడు సైకోగాడు అని అంటాడు ఆ బాలకృష్ణ. మెంటల్ సర్టిఫికేట్ పొందిన నువ్వా సైకోగాడివి? లేకపోతే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగి ఎనలేని ప్రజాదరణ పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి సైకో? చిరంజీవిని పట్టుకొని ఆ మాట అంటున్నావు. నువ్వు ఇంకా 100 సార్లు నీ పుట్టుక 100 సార్లు పుట్టినా కానీ చిరంజీవి స్థాయికి నువ్వు చేరుకోలేవు అని అభిమానులు, చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ నాయకుడిని పట్టుకుని సైకో అని అంటున్నాడని చెప్పేసి ఏం మాటలు అవి? ఒక హుందాతనంగా అసలు అసెంబ్లీ అంటే ఏంటి? ఆ అసెంబ్లీ దేవాలయం లాంటిది. అలాంటిది ప్రజా సమస్యలు దాని మీద పరిష్కారంతో మాట్లాడాలే కానీ నీ వ్యక్తిగత విషయాలు, నీవు అక్కడ ఉన్నటువంటి కొంతమంది కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన కొన్ని నమూనాలు ఏంటంటే, మీరు తాగి అసెంబ్లీకి వచ్చారని చెప్పేసి అని అంటున్నారు. నీకు నిబద్ధతే లేదు, తాగి అసెంబ్లీకి వచ్చేవాడివి.
ఎప్పుడో ఒక్కసారి మాట్లాడతావు, ఆ మాట్లాడేది కూడా సరిగ్గా మాట్లాడు. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజిల్ తీసుకుని ఊదుకుంటూ అంతా రచ్చరచ్చ చేసావు అసెంబ్లీ మొత్తం. ఇలాంటి వాడివి నువ్వు చిరంజీవిని ఏ రకంగా కూడా ఏ స్థాయిలో కూడా నువ్వు ఎంచడానికి నువ్వు సరిపోవని పవన్ కళ్యాణ్ అభిమానులు, చిరంజీవి అభిమానులు ముక్త కంఠంతో చెప్తున్నటువంటి మాట వాస్తవం. ఇది చిరంజీవి రెండవసారి, మూడవసారి అని ఇప్పటికీ చూశారు, ఇక చూసే ప్రసక్తే లేదు. చిరంజీవి గారు కూడా ఒక నోటు రిలీజ్ చేశారు, ప్రెస్ నోటు. తాను ఏ విధంగా మాట్లాడింది అనేది మొత్తం వివరించి చెప్పారు. చిరంజీవి హుందాతనంగా కలవాడు కాబట్టి, ప్రజా అభిమానం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఇప్పటికీ మిమ్మల్ని ప్రజలు క్షమిస్తున్నారు బాలకృష్ణ గారు. రెండవసారి ఇది రిపీట్ అయితే చిరంజీవి అభిమానులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మిమ్మల్ని చూస్తూ ఊరుకోమంటూ ఈ సందర్భంగా వారు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.